ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం. సిట్ ముందు హాజరైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇద్దరు ఎమ్మెల్యేల ఆరోపణ. లిక్కర్ కేసులో మరోమారు సిట్ ముందుకు జగన్ పిఏ, కేఎన్ఆర్తో పాటు విచారణకు హాజరైన వైసీపీ నేత శివశంకర్ రెడ్డి. ఇప్పటికే 2 సార్లు కేఎన్ఆర్ను విచారించిన సిట్, బినామీ ఆస్తుల్ని భారీగా గుర్తించిన అధికారులు. రాష్ట్రంలో బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈటెల పోస్టర్లపై పార్టీ గ్రూపు తగాదాలకు సంబంధం లేదు. బీజేపీలో విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న రామచంద్రరావు, తమ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. ప్రకాశం జిల్లా సోమరాజుపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న మంత్రి స్వామి, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి. ఏపీలో డిఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసనలు. విశాఖలో కలెక్టరేట్ వరకు వైసీపీ యువజన విభాగం ర్యాలీ. డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్. సత్యసాయి జిల్లా మోటుమర్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగునీరు. ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే వాహనాలకు అంతరాయం. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలు, అకాల వర్షాలతో రహదారిపై ప్రవహిస్తున్న వాగునీరు. మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఢిల్లీలో 42 రూపాయల పెంపు. దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర 3,113 రూపాయలు. హైదరాబాద్లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3,367 రూపాయలు. బెంగాల్లో సువేందు అధికారి కేబినెట్ విస్తరణ. లోక్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. మంత్రులుగా 35 మంది ప్రమాణ స్వీకారం.